హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూసారుగా ఇదేంటో అరటి దవ్వ అనమాట. అరటి దవ్వ అనొచ్చు, అంటి దవ్వ అనొచ్చు. మరి మీరేమని చెప్తారో కామెంట్ చేసి నాకు చెప్పండి. సో అదైతే నీట్గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. చూసారుగా ఎలా కట్ చేస్తున్నారో అలా అయితే మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక పీచ్ లాంటిది వస్తుంది, అది కూడా క్లీన్ చేయాలి. అది కూడా ఎలా క్లీన్ చేస్తున్నారో చూసేయండి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా రౌండ్ పీసెస్ కట్ చేసుకొని చూసారుగా పీచ్ లాగా ఎలా వస్తుందో అది మొత్తం ఇలా వేన్తో తిప్పి అయితే తీసుకోవాలి. చూసారుగా ఎంత వస్తుందో అదంతా క్లీన్ చేసుకోండి. రౌండ్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. మొత్తం పీసెస్ అన్నీ అలా అయితే కట్ చేసుకుందాం మనం. చూసారుగా ఎలా వస్తుందో అలా వేలుతో తిప్పేస్తే అయితే వచ్చేస్తుంది. సో ఆ రౌండ్ పీసెస్ అయితే కట్ చేసాం కదా, ఆ పీస్ని గుండగా కట్ చేసుకుందాం. చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం. నేను ఎలా కట్ చేసానో అలా కట్ చేయాలని రూల్ అయితే లేదు. సో మీకు ఎలా వస్తుందో అలా అయితే కట్ చేసుకోండి. కానీ నీట్గా క్లీనింగ్ అయితే మాత్రం ఇలానే చేసుకోండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. చూసారుగా నేనైతే ఇంత చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేస్తారా లేదా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారో కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి. పొట్టలో వెంట్రుకలు ఉన్నా ఉన్నా ఇది తింటే మాత్రం మనకైతే బయటకు వస్తుంది. సో చాలా అంటే చాలా మంచిగా క్లీన్ అయిపోద్ది మనకి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. పొట్టలో వెంట్రుకలు ఉన్నా ఇది తింటే చాలా మంచిది. సో మీరైతే మిస్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూసారుగా ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇలా తీసుకున్నాక అందులో వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత పసుపు కొంచెం, ఉప్పు కొంచెం అయితే వేసుకొని బాగా అయితే ఉడకబెట్టుకుందాం. ఇంత వాటర్ వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక నేనైతే ఈ కరెంట్ పొయ్యి ఉంది, దాని మీద అయితే పెట్టేస్తున్నాను. ఆన్ చేసి అయితే మూత పెట్టేద్దాం. పక్కన ఒక 10 మినిట్స్ కదా, 5 మినిట్స్ ఉడికినా ఉడికిపోద్ది. సో చూసారుగా ఎలా బాయిల్ అయిందో ఇలా అయితే ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత దీనికి కావాల్సిన పోపు అయితే సిద్ధం చేసుకుందాం. ఇలా వడకట్టేస్తే అయిపోద్ది. నెక్స్ట్ మీకు జాలీది ఏదైనా ఉన్నా అందులో వేసుకుని అయిపోద్ది. తర్వాత చూసారుగా దానికి కావాల్సిన పోపు అనమాట ఇది. ఇలా అయితే కట్ చేసి పక్కన ఉంచుకుందాం. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర పోపు వేసుకుందాం. చూసారుగా నెక్స్ట్ ఎండుమిర్చి అయితే వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులోని. వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా హెల్తీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది పప్పులో వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది, ఫ్రై కూడా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా పప్పు కానీ ఫ్రై కానీ ట్రై చేస్తారో, మీకు ఈ రెండిట్లో ఏ కాంబినేషన్ అయితే నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ డూ ఫాలో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మీరు వెయిట్ చేయండి. నచ్చితే లైక్ చేసుకోండి. చూసారుగా ఉడకబెట్టాం కదా, ఆ పీసెస్ని అయితే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఎగిపోయిన తర్వాత వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసుకుందాం. కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. చూసారుగా కారం, పసుపు కూడా కొంచెం వేసుకుందాం.
ఆ పీస్ అయితే ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఆ పీస్ కొంచెం టేస్ట్ అయితే చేస్తారు. ఉప్పుగా అనిపిస్తే లైట్గా ఉప్పు వేసుకోండి. ఉప్పు లేదు అనిపిస్తే మీరు నార్మల్ కర్రీకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా మేమైతే వేసాం. బాగా మిక్స్ చేసుకుందాం. అడుగు పట్టేంత వరకు మిక్స్ చేస్తే బాగా ఫ్రై అవుతుంది. ఉడకబెట్టామని నార్మల్గా ఫ్రై చేసి అయితే ఆపికండి. అడుగు పట్టేంత వరకు ఫ్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ రెసిపీ, పక్కగా ట్రై చేయండి. మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. చూసారుగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గాయ్స్. బాయ్ బాయ్. మన కర్రీ రెడీ అయిపోయింది.